హైదరాబాద్ 132 కిలోమీటర్స్. జస్ట్ కర్ణాటక బోర్డర్ దగ్గర ఉన్నా ఇప్పుడు నేను. సో ఫస్ట్ రైడ్ అండ్ టెస్ట్ రైడ్. సో ఫస్ట్ టైం వెహికల్ తీసి ఇంట్లోంచి బయటికి రావడమే నేను 132 కిలోమీటర్స్ వచ్చాను. సో 132 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ స్టాప్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు హోమ్. జస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి రైడ్ కోసం మాత్రమే వచ్చాను. అండ్ ఆల్సో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, హైవేలో ఎట్లా నడపాలి ఏంటి చెక్ చేస్తే ఒకసారి బాగుంటుందని వచ్చాను నేను. హాయ్. Hi sir. Hello. Hi sir. सुनील सक्सेना. स्क्रैच गार्ड ऊपर लगा रहे एग्जैक्ट साइज आने के लिए. अच्छा. ये वन टाइम फिक्सबल है जी. कभी नहीं चाहिए तो फिर नया डाल लेना. नया डालना पड़ेगा. Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. So బైక్ అయితే కొనేసాము. నెక్స్ట్ ఏముంది, మోటో వ్లాగింగ్. సో మోటో వ్లాగింగ్ చేస్తామో చేయమో సెకండరీ. ఫస్ట్ అయితే సెటప్ అన్నీ రెడీగా ఉండాలనుకున్నాను. సో ఆ సెటప్ రెడీగా ఉండాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది మోటో వ్లాగింగ్కి సంబంధించిన రైడింగ్ గేర్స్. సో నిన్న కొంత షాపింగ్ చేశాను రైడింగ్ గేర్స్. అండ్ దాంట్లో అంటే అన్ని విధాలుగా ఆలోచించుకొని కొంచెం మీడియం షాపింగ్ అయితే చేశాను. సో అందులో నేను ఫస్ట్ మీకు చూపించబోయే రైడింగ్ గేర్స్ ఏంటంటే షూస్ వచ్చేసి ఒరాజో బూట్స్, రైడింగ్ బూట్స్. అండ్ ఇవి రైడింగ్ బూట్స్, ఒరాజో రైడింగ్ బూట్స్.
పర్టికులర్గా ఈ షూస్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు సూపర్ బైక్ డ్రైవ్ చేయడం వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాము. అండ్ ఆల్సో మనం తీసుకున్న కవాసకి వర్సెస్ 650 కొంచెం సీట్ హైట్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఇది కొద్దిగా హీల్ ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, వెరీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది ఒక సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి కంప్లీట్ లెదర్ ఫినిష్ వచ్చింది. అండ్ లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది, వాటర్ ప్రూఫ్, చాలా సాఫ్ట్గా ఉంది ఇదంతా. సో వేసుకుంటే కూడా లోపల ఈ కుషనింగ్ ఇదంతా కూడా ప్యాడింగ్, లోపల ఉన్న ప్యాడింగ్ ఇదంతా కూడా చాలా సాఫ్ట్గా ఉండి హాయిగా అనిపించింది. అందు గురించే నేను మొరాజో బూట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈ బూట్స్ వేసుకొని చూపిస్తాను. రైట్, బూట్స్ అయితే వేసేసుకున్నాను. ఐ థింక్ నేను కెమెరా పెట్టిన యాంగిల్ నుంచి ప్రాపర్గా కనిపించట్లేదు. సో హవెవర్ నేను ఫుల్ వ్యూ నేను మళ్ళీ చూపిస్తాను. ఇది కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు. సో నాకైతే చాలా కంఫర్ట్ అనిపించినాయి. నేను వేరే రైడింగ్ షూస్, వేరే రైడింగ్ బూట్స్ వేసుకుంటే అవి వేసుకున్న తర్వాత కనీసము 5 స్టెప్స్ కూడా వాక్ చేయడానికి రావట్లేదు. నాకు ఇవేంటంటే కొద్దిగా వాకింగ్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది, కొద్దిగా సమ్వాట్ బెటర్ ఇది. అందు గురించి అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జాకెట్, రైడింగ్ జాకెట్. రైడింగ్ జాకెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఒకప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా రైడ్స్ చేసేవాడిని రాయల్ ఎన్ఫీల్డ్ మీద. అప్పుడు నేను ఓన్లీ లెదర్ జాకెట్ వేసుకొని వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళినా కూడా. కాకపోతే ఇప్పుడు సూపర్ బైక్ తీసుకున్నాము, కొద్దిగా హై పవర్, ఎక్కడైనా మనకి ఏమన్నా అయితే కష్టం అని చెప్పి దానికి తగ్గట్లుగా ఉండాలని చెప్పి రైనాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి రైన్ జాకెట్, దీనిపైన వేసుకుంటాము. దీంతో పాటు లైనర్ కూడా ఇచ్చారు, ఎక్కడైనా కూల్ ప్లేస్లో వెళ్ళినప్పుడు పనికొస్తుంది. ప్రస్తుతానికైతే జాకెట్ వేసుకొని చూపిస్తాను. సో ఇవన్నీ నేను ఎక్కడెక్కడ కొన్నాను ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ కూడా ఆఫ్లైన్, స్టోర్స్కి వెళ్ళి కొన్నాను. నాకేంటంటే ఆన్లైన్లో కొంటే ఆ ఫీల్ రాదు, వేసుకొని చూసి ఫీల్ అయిన తర్వాతే కొనాలనిపిస్తుంది అనమాట. సో దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రొటెక్షన్స్, ఇక్కడ 2 ప్రొటెక్షన్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇదంతా ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షనే కాకుండా కొద్దిగా రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. అండ్ దెన్ అగైన్ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ తర్వాత రైడ్ చేసిన తర్వాతే చెప్పగలుగుతాను. సో ఇప్పుడు చెప్పలేను. అండ్ ఇదైతే మనం ఎప్పుడైనా కూల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పనికొస్తుంది. అండ్ రైన్ వచ్చినప్పుడు వేసుకోవడానికి పనికొస్తుంది ఇది. నేను ఇది ఇంకా అసలు ఓపెనే చేయలేదు. ఒకసారి ఇది కూడా వర్షం వస్తే ఎట్లా వేసుకుంటారో కూడా తెలియదు, వేసుకొని చూద్దాం. కొంచెం కష్టమే రైడింగ్ జాకెట్ పై నుంచి రైన్ కోట్ వేసుకోవటం.
అయిపోయింది ప్యాక్, లోపలికి కొంచెం కూడా గాలి కూడా వెళ్ళట్లేదు. సో తీసేస్తాను అర్జెంటుగా. నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్. దీంట్లో కూడా చాలా రేంజెస్ ఉన్నాయి హెల్మెట్లో. స్టార్ట్ ఫ్రమ్ 500 నుంచి ఉంటాయి హెల్మెట్స్ అయితే. సో నేను తీసుకుంది మాత్రం లేజర్. సో లేజర్ హెల్మెట్ సపరేట్గా లేజర్ ఎందుకు తీసుకున్నానంటే, అగైన్ దీంట్లో కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, అవుట్లుక్ హ్యాస్ టు లుక్ స్మాల్. సో అంటే అవుట్లుక్ చూడటానికి కొంచెం చిన్నగా ఉండాలని నేను ఇష్టపడతాను. అండ్ ఆల్సో నేను దీంట్లో ఈ డ్యూయల్ వైజర్స్ ఉన్నాయన్నమాట. సో నేను యాక్చువల్గా ఆల్వేస్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను. ఇప్పుడు కాదు, చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి సన్ గ్లాసెస్ పెట్టుకొని ఇండోర్ అవుట్డోర్ ఎప్పుడు కూడా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అలవాటు. సో ఇప్పుడు ఇది కంప్లీట్ ఫుల్ హెల్మెట్ తీసుకుంటే దీని లోపల సన్ గ్లాసెస్ పెట్టుకోవడం చాలా కష్టం. సో అందు గురించి అని చెప్పేసి నేను ఈ ఆప్షన్ ఉన్నది తీసుకున్నాను. అండ్ ఆల్సో దీనికి వెంటిలేటర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ ఒక వెంటిలేటర్ ఉంది, ఇక్కడ టాప్లో ఒక వెంటిలేటర్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ ఉంది, సైడ్ నుంచి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసి ఇది ఓకే అనుకొని ఇది తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది తీసుకునే ముందే నేను దీని గురించి చాలా వీడియోస్ కూడా చూశాను. అన్నిట్లో ఇదే బెస్ట్ అనిపించింది. అఫ్కోర్స్ దీనికంటే ఇంకా హై అండ్ ఎన్నో ఉన్నాయి, కాకపోతే నాకు ఈ సైజు షేప్ ఇది కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఎమర్జెన్సీలో దీన్ని తీసేసేయచ్చు కూడా. ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని పుల్ అప్ చేసేసేయచ్చు. అలవాటు పోయింది. ఇప్పుడు 10 years బ్యాక్ రైడ్ చేస్తుండే, ఇప్పుడు మళ్ళీ బైక్ పైన ఇవన్నీ వేసుకొని రైడ్ చేయడం చాలా కష్టం. ఇది నా ఓల్డ్ హెల్మెట్. ఒకప్పుడు అంటే కరెక్ట్గా నాకు తెలిసి 10 years అయితే అయింది తీసుకొని. కాకపోతే ఇది కొంచెం లూజ్ ఉంటుంది అండ్ కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండదు ఇందులో. అందు గురించి అని చెప్పి అది తీసుకున్నాను. ఇది కూడా ఓన్లీ రైడ్స్కే యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌస్. ఈ గ్లౌస్ కూడా అంతే, అరౌండ్ 10 years అవుతున్నట్లుంది నేను ఇది తీసుకొని. అప్పట్లో ఆన్లైన్లో 500 రూపీస్కి తెప్పించాను. ప్రో బైకర్ ఇవి. కాకపోతే ఇప్పుడు కొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలి. సో వేరేవైతే తీసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇవే యూజ్ చేస్తాను. ఏదైనా టూర్కి వెళ్ళే ముందు అప్పుడు రైడింగ్ ప్యాంట్స్ తీసుకున్నప్పుడు ఇవి కూడా చేంజ్ చేస్తాను. ఇప్పటికైతే ఇవి చాలా బాగున్నాయి. 10 years అయినా కూడా అసలు కొంచెం కూడా చెక్కు చెదరలేదు. మంచి ప్రొటెక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ అంతా ఈ డాట్ గ్రిప్స్, ఇదంతా గ్రిప్ ఇది. అండ్ దీంతో పాటు ఒక షూ ప్రొటెక్టర్ కూడా తీసుకున్నాను. ఈ షూ ప్రొటెక్టర్ ఏంటంటే ఏదైనా మనము రెగ్యులర్ షూస్ వేసుకొని రైడ్ చేసినప్పుడు ఆ షూస్కి ఫ్రంట్ సైడ్ ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. అనిపిస్తుందో లేదో, దిస్ వే, సో దట్ వేరే షూ యూజ్ చేసినప్పుడు అది షూ పాడు కాకుండా ఇదొకటి. అండ్ తర్వాత ఉల్లిగడ్డ 100కి 3 కిలో. ఇంకా నేనేం చేయలేను, అది వినిపిస్తూనే ఉంటుంది. సారీ ఫర్ దాట్.
అండ్ దాంతోపాటు గోప్రో ఇంకా కంప్లీట్ సెటప్ చేయలేదు, టెంపరీగా అంటే ఏ హెల్మెట్ అయినా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ఫేస్ మాస్క్ కూడా తీసుకున్నాను, ఫేస్ కవర్. ఇది కంప్లీట్ ఫేస్ మాస్క్, ఇది టోటల్ ఎంటైర్ హెడ్తో సహా కవర్ అవుతుంది. ఇది పెట్టుకొని చూపిస్తాను, ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. బాగుంది. స్వెట్టింగ్ వస్తే కంప్లీట్గా స్వెట్ అంతా తీసేసుకుంటుంది హెల్మెట్ లోపల, ఎందుకంటే హెల్మెట్ చాలా టైట్గా అనిపిస్తుంది. సో హెల్మెట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. తెలియదు, యూజ్ చేస్తే కానీ తెలియదు. అండ్ దాంతోపాటు ఒక అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మాస్క్. ఇప్పుడు రైడింగ్ అంటే అంత రైడర్ లాగానే ఉండాలి కాబట్టి ఒక రైడింగ్ మాస్క్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఫేస్ మాస్క్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్స్లోనే తీసుకున్నాను, అవుట్లెట్లో. This is how. మాస్క్ కూడా మోడలింగ్ చేస్తుంది. తర్వాత ఒక బ్యాండేనా తీసుకున్నాను. బ్యాండేనాస్ కూడా నేను ఒకప్పుడు చాలా యూజ్ చేసేవాడిని, చాలా వెరైటీస్ ఉండేవి నా దగ్గర, లేవు ఇప్పుడైతే ఏవి. బ్యాండేనా హెడ్కి పెట్టుకోగానే టోటల్లీ మనిషి లుక్ మొత్తం మారిపోతుంది. ఎంత సాఫ్ట్ వాళ్ళు పెట్టుకున్నా సరే ఇమ్మీడియట్గా ఒక రఫ్ లుక్ వచ్చేస్తుంది. సో బ్యాండేనాను కూడా హెల్మెట్ లోపల యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎమర్జెన్సీలో మాస్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చలి పుట్టినప్పుడు నెక్ పైన వేసుకోవచ్చు, ఇయర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది సో దట్స్ ఆల్ గైస్. నేను ప్రజెంట్ అయితే ఈ వ్లాగ్ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ ఇవి నచ్చినట్లు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను బ్లైండ్గా వెళ్ళి తీసుకోలేదు. బైక్ కొన్న ముందు నుంచి ఈ గేర్స్ అన్నీ ఏమేమి తీసుకోవాలనేది సెర్చ్ చేస్తూనే ఉన్నాను. సో ఫైనల్గా బైక్ తీసుకున్న తర్వాత వెళ్ళి స్టోర్స్కి వెళ్ళి వేసుకొని ఫీల్ అయ్యి తీసుకున్నాను అనమాట. సో దీన్ని కంప్లీట్ ప్రైజింగ్తో సహా నేను అన్ని డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. థ్యాంక్ యూ.